మంచిదండి. అందరూ తల్ల ఉంచి కళ్ళు మూసుకున్నట్టయితే వాక్య సహాయం కోసం ప్రార్థన చేసుకుని మనం కార్యక్రమంలోనికి వెళ్దాం. అందరూ తల్ల ఉంచి చిన్న ప్రార్థన. కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన ఆయన, మహాపరిశుద్ధుడు అయిన మా ఆత్మల కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి, లోకానికి అద్వితీయ నాథుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకున్నాం నాయన. తండ్రి, ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు మా చేతి పనుల్లో మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి, సాయంకాలంలో నాయన మరి మీరు మాకు ఏర్పాటు చేసిన మా ఆత్మీయ తండ్రి గారు మరి భూమి మీద ఆయనకు ఏర్పాటు చేసిన దినముల్లో 62 సంవత్సరాలు మీరు కాచి కాపాడి, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ వాటన్నిటిలో కూడా తోడుగా ఉంటూ నిజమైన తండ్రిని తెలుసుకొని, నిజమైన తండ్రిని దేవుని తెలుసుకున్నవాడే తండ్రి అని పరిచయం చేసుకుని ముందుకు వెళ్తూ ఎన్నాళ్ళు ఎన్నో శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పటికీ మీరు తోడుగా ఉండి నడిపించి 62 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దానికి కృతజ్ఞతగా మరి ఈ ప్రాంతంలో మేమందరం కూడా కూడుకొని మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఉండగా, మా జీవితంలో జరిగిన ఏ క్రియ అయినా సరే, ఏ మైలైనా సరే దేవుని ప్రచురించాలన్న ఉన్నతమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఉండగానైనా మరి దూర ప్రాంతం నుంచి ఎంతోమంది బిడ్డలు వచ్చి ఉన్నారు. మరి ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలు కూడా ఈ శబ్ద యంత్రం ద్వారా విన్న వాళ్ళందరూ కూడా ఈ మాటలు విని ప్రాంతానికి వచ్చి దేవుడు మాటలు విని తమ బ్రతుకుల్ని బాగు చేసుకునే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, మరి ఎటువంటి అల్లర్లకి, ఎటువంటి అడ్డంకులకి తావు లేకుండా చీకటి అంధకార శక్తులను లయపరిచి ఈ కార్యక్రమం ఆది నుంచి అంతవరకు కేవలం మీ నామ మహిమార్థమే జరిగించుకోమని కోరుకుంటూ, మీ ప్రియ కుమారుడును మా అందరి ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిదండి. కూడి వచ్చిన మీ అందరికీ, అదేవిధంగా దైవజనుల గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఒక వచనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ఈ సాయంకాలం సమయంలో ఒక వచనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. హెబ్రీల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం చదివి మనం ముందుకు వెళ్దాం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను. మంచిదండి. ఈ వచనం మొత్తం మనం మాట్లాడుకోవడానికి చాలా లోతైన భావం ఉండిద్ది. నేను కూడా మొత్తం వివరించలేను మనకున్న సమయానికి అనుగుణంగా, ఎందుకంటే మన తర్వాత దైవజనులు గారు మంచి మాటలు మన కొరకు సిద్ధపరిచి ఉన్నారు. ముందు మాటలుగా కొన్ని మాటలు మనం ఆలోచించేద్దాం. ఆ మొత్తం వచనంలో నన్ను ఏ పదం బాగా పట్టుకుందంటే మీ ఆత్మలను కాయుచున్నారు అనే పదం బాగా తగిలిందనమాట. ఏ పదం? మీ ఆత్మలను కాయుచున్నారు. సామాన్యంగా కాయటం అంటే మీ అందరికీ బాగా తెలుసు, కాపలా కాయటమే కదా. ఇప్పుడు దేశానికి కాపలా కాసేవాళ్ళు ఉన్నారు. ఈరోజు మొత్తం గొడవలన్నీ అవే కదా. దేశానికి కాపలా కాసేవాళ్ళు సరిగ్గా లేకపోవడం వల్ల పాకిస్తాన్కి, భారతదేశానికి ఏం జరుగుతూ ఉన్నాయి? యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న ఆ ప్రాంతంలో, జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతంలో కూడా అక్కడ ఆ ప్రాంతంలో కాచేవారు లేరు. ఉగ్రవాదులు ఏం చేయారు? ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ కొంతమందిని చంపేయటం జరిగింది. కాబట్టి ఎక్కడైనా సరే కాచేవాళ్ళు అనేవాళ్ళు మనకు కనపడుతూ ఉంటారు. ఈ కాయటం అనేది మన జీవితంలో బాగా మనం చూస్తూనే ఉంటాం. దేశాలకి కాపలా కాస్తూ ఉంటారు. కాస్త దేశంలో బోర్డర్ విషయాలు కాస్త పక్కన పెట్టేసాం అనుకోండి, ఇక్కడ కూడా ఇప్పుడు మనుషులు బ్రతుకుతున్న ప్రాంతాల్లో కూడా రాత్రిపూట మనం 12-1 అయింది అనుకోండి, మనందరం పడుకుంటాం. ఎవరు కాస్తారు? పోలీసులు కాస్తారు. వాళ్ళకి సపరేట్ పేరు కూడా ఉండిద్ది. వాళ్ళని ఏమంటారు తెలుసా? ఆ రక్షక పట్లే రాత్రిపూట కాసే వాళ్ళకే సపరేట్ పేరు ఉండిద్ది. హైవేలో అయితే పెట్రోలింగ్ అంటారు, ఇక్కడ బీట్ కానిస్టేబుల్స్ అంటారు. అర్థమైందా? వాళ్ళు కూడా కాపలా కాస్తూ ఉంటారు. సరే, కాపలా వాళ్ళు కాస్తే కాశారు. వాళ్ళు ఏం తగాదాలు జరుగుతున్నాయి, ఏం గొడవలు జరుగుతున్నాయి, ఎవరైనా కొట్టుకున్నారా లేదా, ఇవి చూస్తూ ఉంటారు. చాలామంది షాపులు ఉంటాయి. షాపుల దగ్గర కూడా రాత్రి బంగారు షాపులన్నీ కట్టేసి వెళ్తూ ఉంటాం. అక్కడ కూడా కాపలా కాసేవాళ్ళు ఉంటారు. నేపాల్ నుంచి వస్తారన్నమాట కాపలా కాసేవాళ్ళు. వాళ్ళని ఏమంటారు? గోర్ఖాలు అంటారు. సిక్కుల గోర్ఖాలు అంటారు. వాళ్ళు కాపలా కాస్తూ ఉంటారు. ఈ కాయటం అనేది ప్రతి మనిషికి కూడా బాగా అవకాశం ఉంటూనే ఉండిద్ది. ఇక అక్కడ కాస్త పక్కన పెట్టేసి కుటుంబంలోనికి వచ్చారు అనుకోండి, కుటుంబంలో అందరినీ కాసేది ఎవరు? తల్లిదండ్రులు కాయలేదనుకోండి, పిల్లలు బాగుంటారా? పిల్లలు ఏమాత్రం కూడా బాగోరు. కాబట్టి కుటుంబంలో పెద్దగా ఉన్నవాళ్ళు, ఒకవేళ తల్లిదండ్రులుగా లేకపోతే ఆ కుటుంబంలో ఎవరైతే పెద్దగా ఉంటారో వాళ్ళు కాస్తూ ఉంటారు. చూసి ఎక్కడికి వెళ్ళినా కాయటం కనపడుతూ ఉంది. సరే, ఒకవేళ మనుషులను పక్కన పెట్టేసాం అనుకోండి, ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు కట్టుకున్న తర్వాత గోడలు పెట్టుకుంటాం లేదా? మనం గోడలేని ఇల్లు ఉండిద్దా? ఉంటే అసలు దాన్ని ఇల్లు అనరు. ప్రతి ఇల్లుకి ఏముండాలి? గోడ అనాలి. మరి గోడ కాసిద్ది అనాలా, కంచె అనాలా? కంచె అంటాం. ఏమంటాం? కంచె. మనకు యోబు గారి గురించి బాగా తెలుసు కదా. యోబు గారికి ఉన్న కంచెని తీసేయగానే అపవాది వచ్చి ఏం చేశాడు?
యోబు గారి మీద ఎన్నో శ్రమలు తీసుకుంటూ వచ్చాడు. కాబట్టి వస్తువులకి ప్రదేశాలకి కంచెలుంటూ ఉంటాయి. అదేవిధంగా వ్యక్తులకి ప్రదేశాలకి కాసేవాళ్ళు ఉంటూ ఉంటారు. కొన్నిసార్లు వ్యక్తులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే భూమి మీద ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక వ్యక్తిని కాయటం జరుగుతూ ఉండిద్ది. పెళ్ళయ్యారనుకోండి, పెళ్ళైన తర్వాత కొత్తగా వచ్చిన భార్యని భర్త ఏం చేయాలి? కాయాలి. ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తున్నామా, అన్నీ జాగ్రత్తగా ఉంటుందా లేదా అని చూసుకుంటూ ఉండాలి. కొత్తగా పిల్లల్ని కన్నారనుకోండి, పిల్లల్ని కూడా అటువైపు వెళ్తున్నారు, ఇటువైపు వెళ్తున్నారు, ఏం చేస్తూ ఉంటారు? కాస్తూ ఉంటారు, అంటే దృష్టి పెడుతూ ఉంటారు. ఇంతమంది కాసేవాళ్ళు ఉన్నా సరే వీళ్ళందరూ దేన్ని కాస్తూ ఉంటారంటే శరీరాన్నే కాస్తారు. దేన్ని కాస్తారు? శరీరాన్నే కాస్తారు. ఆత్మలను ఎవరైనా కాయగలరా? ఎవరైనా కాయగలరా? భూమి మీద ఉన్న తండ్రులను మీరు బాగా గమనిస్తూ ఉన్నారనుకోండి, తండ్రి ఏం చేయగలడు? పిల్లల్ని కాస్తాడు. కాస్తున్నాడు అంటే అర్థం ఏంటి? శరీరాన్ని మాత్రమే కాయగలడు. స్కూల్కి వెళ్ళింది అనుకోండి, ఆడపిల్ల ఎక్కడి వరకు వెళ్ళింది, ఏం చేస్తుంది అని శరీరాన్ని కాయగలడు తప్ప లోపల ఉన్న ఆత్మని కాయనే కాయలేడు. ఏదో ఉన్నంతకాలం చెప్పాల్సినవి చెబుతాడు, వింటే వాళ్ళు వింటారు, లేకపోతే లేదు. కాబట్టి ఈ లోకంలో బ్రతికే తండ్రి శరీరాలను కాస్తూ ఉంటాడు, కుటుంబాలను కాస్తూ ఉంటాడు, కాపలాదారుడుగా పనిచేస్తూ ఉంటాడు, దృష్టి పెట్టి పనిచేస్తూ ఉంటాడు. కానీ ఆత్మల్ని కాసేవాళ్ళు ఈ భూమి మీద ఎవరూ లేరు, ఎవరు లేనే లేరు. ఎందుకంటే ఆత్మ చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి చెప్పిన మాట ఏంటి? శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మే జీవింపజేస్తుంది అన్నాడు. అంటే నిష్ప్రయోజనమైన శరీరాన్ని కాయటానికి ఎంతోమంది కాపలాదారులు ఉన్నారు, మంచి మంచి ప్రదేశాలను కాసేవాళ్ళు కాపలాదారులుగా ఉన్నారు, కానీ ఆత్మని కాసేవాళ్ళు లేరు. అసలు ఆత్మని కాయాలా? అంత ఇబ్బంది ఆత్మని కాయటం. శరీరం అనుకోండి ఒక చోట ఉండిద్దా? ఎక్కడ పడితే అక్కడికి వెళ్తూ ఉండిద్ది. కాబట్టి శరీరాన్ని కాసేవాళ్ళు ఉంటే ఒక అర్థం ఉంది. ఆత్మని కాయాలా? ఆత్మ ఉందా లేదా? మనందరికీ మన శరీరం లోపల ఏముంది? ఆత్మ ఉంది. ఆత్మ ఉంది కాబట్టి మనందరం కూడా జీవంతో ముందుకు వెళ్తూ ఉన్నాం. కానీ ఈ ఆత్మని కాసేవాళ్ళు ఎవరు కూడా లేరు. అందుకే దేవుడు ఆలోచన చేసి ఏం చేశాడంటే ప్రతి ఆత్మ కూడా కాయబడాలి, భూమి మీద చాలా జాగ్రత్తగా బతకాలి అని ఒక ఆలోచన చేసి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాడు. ఆయన వచ్చి ప్రతి ఆత్మను కాయటాన్ని మొదలుపెట్టాడు. ఆయన ఎక్కువ శరీరం మీద మనసు పెట్టలా, ఆత్మ మీద మనసు పెట్టాడు. శరీరం నిష్ప్రయోజనమైన పర్లా, ఇబ్బందుల్లోకి వెళ్ళినా పర్లా, శ్రమంలోకి వెళ్ళినా పర్లా, అసలు చచ్చిపోయినా పర్లా. చచ్చిపోయిన తర్వాతే అసలైన జీవం స్టార్ట్ అయ్యింది. కాబట్టి ప్రతి మనిషి యొక్క ఆత్మని జాగ్రత్తగా కాపాడాలి. శరీరాన్ని కాపాడుకోవడానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి, అందరికీ బాగా తెలిసి ఎలా కాపాడుకోవాలి. కానీ ఆత్మను ఎలా కాపాడుకోవాలో ఎవరికీ తెలియదు. ప్రభు వచ్చి భూమి మీదకి వచ్చి చెప్పేదాకా ఎవరికీ తెలియదు. కాబట్టి ఆత్మల్ని కాయాలంటే అవును ఎలా కాయాలి? ఎక్కడ పెడదాం ఆత్మని? బ్యాంకులో పెడితే ఆత్మ కాస్తూ ఉంటారు ఎవరైనా? మన ఆత్మకి ఎవరైనా కాపలాదారులు ఉంటారా? ఎవరైనా గూర్ఖాను మాట్లాడుకుంటూ, పోలీస్ ఆఫీసర్ని మాట్లాడుకుంటూ, ఇంకెవరైనా డబ్బులు ఇచ్చి బౌన్సర్ని మాట్లాడుకుండి నీ ఇంటికి కాపలాగా పెట్టుకోవచ్చు, నీ భార్యకి కాపలాగా పెట్టుకోవచ్చు, నీ కుటుంబానికి కాపలా పెట్టుకోవచ్చు. ఆత్మకి ఎవరైనా పెడతావా? నా ఆత్మకి కాపలాగా ఉండు అని ఎవరైనా తెచ్చుకున్నావు అనుకో, వాడు ఎగాదిగా కింద నుంచి పైదా చూస్తాడు, నీ ఆత్మకి నేను కాపలా ఉండటం ఏంటి అని. వాడికి తెలియదు కదా ఆత్మ గురించి. మరి ఎవరు కాపలాగా ఉంటారు ఆత్మకి? అసలు ఆత్మకి కాపలా ఉండటం అంటే అది ఒక చోట ఉండదా? అదొక చోట ఉండదు. అది దేంట్లో పడితే దాంట్లోకి వెళ్ళిపోతూ ఉండిద్ది, ఏది పడితే అది నమ్ముతూ ఉండిద్ది. అందుకే భూమి మీద ఆత్మల్ని కాయటానికి దేవుడు విశ్వాసం అనే గొప్ప విషయాన్ని తీసుకొచ్చాడు. ఎందుకంటే ఒక ఆత్మకి విశ్వాసం అనేది అర్థం కాలేదనుకోండి, దేన్ని పడితే అది నమ్మిద్ది. ఒక ఆత్మ దేన్ని పడితే అది నమ్మింది అనుకోండి, ఆత్మకి కాపలా ఉండదు, ఆత్మ నాశనానికి వెళ్ళిపోతూ ఉండిద్ది. కాకపోతే ఆత్మకి కాపలాగా ఉండాలి అంటే ఒక విశ్వాసం అనేది ఆత్మకి బాగా అర్థం అవ్వాలి. ఎవరు చెబుతారు విశ్వాసం గురించి? ఫస్ట్ స్కూల్లో వేస్తాం పిల్లల్ని, విశ్వాసం చెబుతాడు ఆయన. ఇంటర్లో జాయిన్ చేస్తాం, విశ్వాసం గురించి చెబుతాడా? డిగ్రీలో జాయిన్ చేస్తాం, విశ్వాసం గురించి చెబుతాడా? నువ్వు పీజీలకు వెళ్ళు, దానిపైన కేజీలకు వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా విశ్వాసం గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మరి భూమి మీద ఆత్మను రక్షించే విశ్వాసం గురించి చెప్పేది ఎవరున్నారు? దైవజనులు మాత్రమే ఉన్నారు. ఈ భూమి మీద యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న పరిచారకులు, వాళ్ళని మన భాషలో పాస్టర్స్ అని పిలుస్తూ ఉంటాం. ఒకవేళ ఆ పాస్టరే లేడనుకోండి, ఆ దైవజనుడే లేడనుకోండి, అసలు భూమి మీద మనకి విశ్వాసం అనేది తెలిసేది కాదు. మనకి విశ్వాసం అనేది తెలిసేది కాదనుకోండి, ఇక మనం దేన్ని పడితే దాన్ని నమ్మేవాళ్ళం. దేన్ని పడితే దాన్ని నమ్మేమనుకోండి, మన ఆత్మకి కాపలా ఉండదు. ఇవన్నీ ఇంటర్లింక్ అన్నమాట. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఇది విశ్వాసం అని ఆయన పరిచయం చేయాలి. ఆయన్ని నమ్ముకొని ఆయన తర్వాత వచ్చిన అపోస్తులు కానీ, ఈరోజు దైవజనులు కానీ, పాస్టర్స్ అనేవాళ్ళు కానీ మనకు వచ్చి విశ్వాసాన్ని పరిచయం చేయలేదనుకోండి, చాలా ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది.
ఈరోజు నా ఆత్మ కూడా కాయపడే అవకాశం లేదు. నేను కూడా ఇక్కడికి వచ్చి నా ఆత్మను కాచుకోవడానికి ఫస్ట్ పాయింట్ ఏం జరిగిందో తెలుసా? మా నాన్నగారు చనిపోయారు 2017 ఆ రోజులు అనమాట. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అమ్మ కాస్త మెంటల్గా దెబ్బతిని ఏదోదో పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంది. చేస్తున్న సమయంలో మా అమ్మ ఏంటి ఇలా ప్రవర్తన చేస్తుంది, అలా పిచ్చిగా ప్రవర్తన చేస్తున్నప్పుడు నేను, మా తమ్ముడు, మా చెల్లి, ఇక మేము ముగ్గురం మా అమ్మని ఎలా కాపాడాలి, ఎలా చేయాలని చేస్తూ ఉన్నాం. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతుంది. అందుకే చైన్లతో కట్టేసాం, ఇంజక్షన్లు చేసాం, ఇంట్లో కూర్చోబెట్టాం, ఏం చెయ్యాలో అవన్నీ చేసాం. కానీ మేము కాయలేకపోతున్నాం. ఆగట్లా, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతుంది. ఏంటి ఇలా వెళ్ళిపోతుంది, అసలు ఈ మనిషికి వచ్చిన ఇబ్బంది ఏంటి అని చెప్పి కొంతమంది దర్గా దగ్గరికి వెళ్ళమన్నారు. మంగళగిరి దర్గా దగ్గరికి వెళ్ళా. ఇది ప్రభువుని నమ్ముకుంటున్న మొదటి రోజుల్లో అనమాట. మంగళగిరి దర్గాకి వెళ్ళాను. అట్నుంచి ఇంకా అమరావతిలో ఉండే దర్గాకి వెళ్ళాం, ఇంకా వేరే గుళ్ళకి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, ఎక్కడెక్కడికో తిరిగాం. ఈ మనిషిని ఎలాగైనా బాగు చేయాలి అని చుట్టూ ఎక్కడెక్కడో తిరిగాం. ఎక్కడెక్కడో తిరిగినా ఎవరు ఏం చెప్పట్లా. చాలా డబ్బులు అప్పటికే ఖర్చు అయిపోయినాయి. అప్పుడప్పుడే వాక్యం వింటున్న రోజులు అనమాట. అప్పుడు ఎలాగా అన్నప్పుడు మీలాంటి ఓ సహోదరుడు నా దగ్గరికి వచ్చి, ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గర తీసుకెళ్తారని చెప్పి తీసుకెళ్ళాడు. ఉప్పలపాడు ప్రాంతానికి తీసుకెళ్ళాడు నన్ను ఆటోలో ఎక్కించుకొని. అప్పుడు మా అమ్మకు కూడా తీసుకుని వెళ్ళాం. అప్పుడు ఆమె రాకపోతే ఇంటి దగ్గర పెట్టాం. ఇంటి దగ్గర పెట్టి సరే నేను మాత్రమే వెళ్ళా. కొంతమంది ఏదో చెప్పారు, మీ అమ్మకి గాలి పెట్టిందని వాడు అన్నాడు, మీ అమ్మకి దయ్యం పట్టిందని వాడు అన్నాడు, మీ ఇంట్లో 6 దయ్యాలు ఉన్నాయని వాడు అన్నాడు. నోటికి వచ్చిందల్లా చెబుతూ ఉన్నాడు. నేను కూడా అన్నీ నమ్ముతూనే ఉన్నా, ఎందుకంటే నాకు సరైంది ఏంటో తెలియదు కాబట్టి. అంటే భూమి మీద సరిగ్గా మనం ఎలా బతకాలో ఒక్కడు చెప్పలేదనుకోండి, ఎలా పడితే ఎలా బతుకుతూ ఉంటాం. దేన్ని పడితే అది నమ్ముతూ ఉంటాం. పనికి మాలిన ప్రతిదాన్ని నమ్ముతూ ఉంటాం. ఆ ఒక్కడు చెప్పకపోతే, ఆ ఒక్కడిని యేసుక్రీస్తు వారే పంపించారు. ఆయనే వచ్చి భూమి మీద ఒక్కడిగా మీరు ఇలా బతకాలి అని చెప్పాడు. ఆ రోజు ఆయన అబ్బాయి ఆటోలో తీసుకెళ్ళాను, పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళంగానే మా అమ్మ పరిస్థితి ఇదేంటి అని చెప్పంగానే ఒక్క మాటే చెప్పాడు, మీ అమ్మగారి మానసిక పరిస్థితి బాగోలేదు, ఆమెను ఇలా డీల్ చేయండి, ఆమెతో ఇలా మాట్లాడండి, మీరు ముందు వాక్యానుసారంగా ఇలా ఉండండి అన్నాడు. ఆ తర్వాత నేను మా తమ్ముడు, మా చెల్లి, మా మామయ్య మేమందరం ఈ ఆలోచన చేసుకుని మేము అలాగే చేసాం. మా అమ్మకి తగ్గిపోయింది. ఇప్పుడు మా అమ్మకి దయ్యం పట్టలేదు, మా అమ్మకి గాలి పట్టలేదు. ఒకవేళ నేను ఆ మనిషిని కలవలేదు అనుకోండి, ఇవన్నీ నమ్మేవన్నా లేదా, వీటి మీద విశ్వాసం ఉంచేవన్నా లేదా? అంటే భూమి మీద మీరందరూ కూడా సరైన దాన్ని విశ్వాసం మీద పెట్టలేదు అనుకోండి, మీ ఆత్మలు కాయబడవు, అవి నరకానికి వెళ్ళిపోతూ ఉంటాయి. మన ఆత్మలు కాయబడాలి అంటే ఒక మంచి దైవజనుడు చెప్పే ఒక్క మంచి మాట మన బ్రతుకులన్నింటినీ మార్చేస్తుంది. ఆ మాట మన ఆత్మల్ని కాసేస్తూ ఉండిద్ది. ఒకవేళ అది కానీ జరగలేదు అనుకోండి, ఈరోజు భూమి మీద ఉన్న విశ్వాసాలు ఉన్నాయి, ఎంత ఘోరంగా ఉన్నాయి అంటే అంత ఘోరంగా ఉన్నాయి. నోటికొచ్చిన మాటలు చెబుతూ ఉన్నాడు. ప్రతి మనిషి దాని మీద విశ్వాసం పెట్టేస్తూ ఉంటాడు. ఈరోజు మనిషి ఏంటంటే సింపుల్గా దేన్నైనా నమ్మగాళ్ళు. అసలు విశ్వాసం లేకుండా మనిషి ఉండలేడు. అలా ఉండలేడు కాబట్టి దేన్నో దాన్ని నమ్ముతూనే ఉంటాడు. అర్థమైందా? ఈరోజు మనం బయటికి వెళ్ళామనుకోండి, చిన్న చిన్న విశ్వాసాలే, వాటి మీద మనం మనసు పెట్టుకుంటూ ఉంటాం. మనం దేవుడికి ఇష్టంగా బతకలేం. ఒక మాట చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట, ఏం లేకుండా దేవుడికి ఇష్టంగా బతకలేం. ఎవరు చెబుతారా విశ్వాసం గురించి? ఏ స్కూల్లో అయినా ఉన్నాయా? ఎక్కడైనా చెబుతారా? సరే డబ్బులు కట్టి చెప్పమని ఎవరైనా చెబుతారా? ఏ విశ్వాసాలు చెబుతారు? నోటికొచ్చిన విశ్వాసాలు చెబుతూ ఉంటారు. నేను కూడా మా అమ్మగారిని చాలా పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళా. ఆయన ఏం చెప్పాడు, బయటికి వెళ్ళి వేపాకులు కొనుక్కురా అన్నాడు. వేపాకులు తీసుకుని వెళ్ళా. మా అమ్మని చావు కొట్టాడు. కొట్టండి అన్న, బయటకు వచ్చిద్దేమో నాకు తెలియదుగా. నా విశ్వాసం ఎలా ఉంది? లోకానుసారంగా ఉంది. అలా చాలా ఎన్నో చేసాం. కాబట్టి దేన్ని పడితే దాన్ని నమ్మాల్సిన పరిస్థితి ఈరోజు అందరికీ దిగజారింది. ఎందుకంటే ఒక దైవజనుడు చెప్పే నిజమైన మాట ఎవ్వరూ నమ్మట్లా. విశ్వాసం అంటే ఏంటో దైవజనుడు మాత్రమే చెప్పాలి. ఆయన చెప్పలేదు అనుకోండి, ఏది పడితే అది నమ్ముతూ ఉంటాం. ఈరోజు చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈరోజు ఒక చోట బ్యాంక్కి వెళ్ళాను, ఒక చోటకి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చాను. తిరిగి డబ్బులు ఇస్తున్నాడు. డబ్బులు ఇస్తున్నప్పుడు ఏదో కుడి చేతిలో ఫోన్ ఉందనుకుంటా, ఎడం చేయి తీసా. ఎడం చేయి తీయగానే అని అరిశాడు. ఎడం చేయిస్తా, కుడి చేయి అన్నాడు. ఆయన విశ్వాసం దేని మీద ఉంది? కుడి చేతితో డబ్బులు ఇస్తే మళ్ళా తిరిగి వస్తాయి అనే విశ్వాసం ఉంది. అంతే. అది నమ్మచ్చా లేదన్న విషయం కూడా తెలియదు. ఇలా అలా లోకానుసారంగా కనపడే ప్రతిదాన్ని నమ్ముతూ వెళ్ళాలి. శుక్రవారం పూట ఎవరైనా డబ్బులు ఇస్తారా?
శుక్రవారం పూట అసలు ఎవ్వరూ డబ్బులు ఎవరు, ప్రాణం పోతున్నా డబ్బులు ఎవరు. మంగళవారం పూట ఎవరైనా క్రైస్తవులు పెళ్లి చేసుకుంటారా? పెళ్లి చేసుకోరు. ఎందుకు? మంగళవారం పెళ్లి చేసుకుంటే మంచిది కాదు. విశ్వాసం, పనికి మాలిన విశ్వాసం. తుమ్మితే బయటికి వెళ్తారా? వెళ్ళరు. ఇప్పుడు దగ్గినా వెళ్ళట్లా. పనికి మాలిన విశ్వాసం. ఎందుకు నమ్మారు? సరిగ్గా చెప్పేవాడు లేడు కాబట్టి. అవునా కాదా? నాకు సరిగ్గా చెప్పేవాడు ఉన్నాడు కాబట్టి నేను జాగ్రత్తగా విన్నా. ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి ఇది విశ్వాసం, ఇదంతా విశ్వాసం కాదు అని మీకు చెబుతున్నా మీరు వెళ్ళలేదనుకోండి, ఎవ్వడేం చేయలేడు. చేతులారా మన ఆత్మని మనమే తీసుకెళ్ళి నరకంలో వేసుకున్నంత పరిస్థితి అయ్యిద్ది. దేన్ని పడితే దాన్ని నమ్మే రోజులు వచ్చేసినాయి ఈరోజు. అందుకెందుకు ఈ బైబిలే చూపించి ఇష్టానుసారంగా విశ్వాసాలు పుట్టిస్తూ ఉన్నారు. మీ అబ్బాయికి నీట్లో ర్యాంక్ రావాలా? రా, ఈయన ఇస్తాడా అంటున్నారు. మీ అబ్బాయికి ఎంసెట్లో ర్యాంక్ రావాలా? రా, ఇస్తామంటున్నారు. ఈ నమ్ముకుంటే పెళ్ళిళ్ళు అవుతాయి అంటున్నారు, పిల్లలు పుడతాయి అంటున్నారు, కడుపులో గడ్డపోయిద్ది అంటున్నారు, కడుపు కింద బెడ్ వచ్చిద్ది అంటున్నారు, నోటుకు వచ్చింది చెబుతున్నారు. ఇవన్నీ విశ్వాసాలే. ఇవన్నీ నువ్వు నమ్మేవనుకో నీ ఆత్మకి కాపలా ఉండదు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఎందుకు? నువ్వు సరైన దాన్ని నమ్మలేదు కాబట్టి. ఈ మూఢం ఎక్కడి నుంచి లేదు, ఈ జార్జం ప్రభు ఉన్న కానించే ఉంది. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు కూడా ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. అసలు ఆయన ఏం చేశాడు తెలుసా? ఓ మాట చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఏముంచారంట? ఏం చూసి? ఆయన చేసిన ఆ సూచక క్రియలు ఏం చేసి? యేసుక్రీస్తు వారు చేసిన సూచక్రియలు చూసి, అబ్బా అసలు ఈయనేంటి, ఈయనే నిజమైన దేవుడు అంటే, ఈయన గొప్ప భక్తుడు అంటే, ఈయనే ప్రవక్త అంటే, ఈయనే దేవుడు కుమారుడు అంటే అని అందరూ ఆయన మీద విశ్వాసం ఉంచారంట. ఏమండి, 2000 సంవత్సరాలు జరిగిన ఆ విషయాన్ని చదువుకున్నాం కదా, ఈరోజు దాన్ని మనం అప్లై చేసుకున్నాం అనుకోండి, బయట మీటింగ్ పెట్టి ఒక్కరిని కానీ స్వస్థపరిచారు అనుకోండి, ఇక గుంపులుగా వెళ్ళిపోతూనే ఉంటారా లేదా? సూచక్రియలు చూసి నమ్మేవాళ్ళు ఉన్నారా లేదా? కడుపులో గడ్డపోతే నమ్మేవాళ్ళు ఉన్నారు, క్యాన్సర్ పోతే నమ్మేవాళ్ళు ఉన్నారు, ఇల్లు కట్టుకుంటే నమ్మేవాళ్ళు ఉన్నారు, ఇంట్లో పెళ్ళి అమ్మాయికి సంబంధం వస్తే నమ్మేవాళ్ళు ఉన్నారు. విశ్వాసం ఉంచారా లేదా? అది తప్ప రైటా? తప్ప. మరి ఇక్కడ విశ్వాసం ఉంచారుగా అందరూ. ఎన్నో గొప్ప సూచక్రియలు చేశాడంట. ఏ పండగ అది? పస్కా పండగ. అసలు యేసుక్రీస్తు వారు చేసిన సూచక్రియలు ఇక ఎవ్వరూ భూమి చేయలే. ఆ సూచక్రియలు అందరూ వచ్చి నమ్మినప్పుడు ప్రభు ఎంత సంతోషపడాలి. ఎంతమంది వచ్చారా నా దగ్గరికి, ఈరోజు మా సంఘం మొత్తం నిండిపోయిద్ది. ఒక్క మాట చెప్పా, ఇక కింద ఏం రాసుకోవచ్చు? 10 వరాలు కలిగిన దైవజనుడు, పట్టుకోగానే పడిపోయే దైవజనుడు, చనిపోయిన వాళ్ళని లేపే దైవజనుడు. రాసుకోవచ్చే లేదా? అవన్నీ రాసుకోవచ్చు. ఇక్కడ కూడా అదే జరిగింది. కానీ ప్రభు ఏం చేశాడు తెలుసా? ఆ కింద వచ్చిన చదవండి. అయితే అన్నాడంటే ఏదో జరిగిందనమాట. అలా వెళ్ళిపోకూడదు. బైబిల్లో ఎప్పుడైనా అయితే అనే పదం మీకు కనపడింది అనుకో, ఆగాలి. అక్కడ ఏదో లిటికేషన్ ఉందన్నమాట. అయితే నా అందరి గురించి ఎవరికి బాగా తెలుసు? యేసుక్రీస్తు వారికి బాగా తెలుసు. యేసు అందరినీ ఎరిగినవాడు కనుక, సరిగ్గా చదవాలి, ఆయన తన్ను వారి వశము. ఏందా పదం అర్థమైంది? వశం చేసుకోలేదంటే, ఉదాహరణకి ఇప్పుడు ఆ పాస్టర్ గారి రత్నపాల గారి ఇక్కడ కూర్చొని 4 వాక్యాలు బాగా చెప్పిన తర్వాత మిమ్మల్ని ఎవరికో ప్రార్థన చేశాడు. మీకు ప్రార్థన తగ్గంగానే మీరందరూ వచ్చి మీ అంత పాస్టర్ ఇంకో లేరండి అని అన్నారనుకో, పో అంటాడు ఆయన. అవునా కాదా? నువ్వు చెప్పే 4 డంబపు మాటలకి ఈయన పడిపోడు, నువ్వు చెప్పే గొప్ప మాటలకి ఈయన పడిపోడు. అయ్యా మా ఇంట్లో వాళ్ళందరినీ నీ దగ్గరికి తోడుకొస్తా, అందరినీ తగ్గించు అనగానే పడిపోడు. యేసుక్రీస్తు వారు అందరూ హృదయాలు తెలుసు కాబట్టి వీడి మనసు సరైన దాని మీద విశ్వాసంగా లేదు. వీడు సూచక్రియలను నమ్మి వస్తున్నాడు కాబట్టి యేసుక్రీస్తు వారు వాడిలోనికి వెళ్ళా. ఈరోజు చాలామంది ప్రభువుని నమ్ముకున్నారు, చాలామంది యేసుక్రీస్తు వారిని నమ్మి ఆయన చేసిన సూచక్రియలు పట్టుకొని సంఘానికి వచ్చి అలా కూర్చుంటూ ఉన్నారు. కానీ వాళ్ళ హృదయంలోనికి యేసుప్రభు వెళ్ళడు. వాళ్ళు సంఘానికి రావచ్చు, వాళ్ళు మీటింగులకు వెళ్ళొచ్చు, 7 వారాల ప్రార్థనలకు తిరగచ్చు. కానీ మీరు ఎక్కడికైనా తిరగండి, మీ హృదయంలో సరైన విశ్వాసం లేకపోతే మీరు ఎక్కడికి వచ్చినా ప్రభు మీ దగ్గరికి రాడు. అదే ఇక్కడ జరిగింది. ఆయన తన్ను వారి వశము పరుచుకోలేదు. ఎందుకు పరుచుకోలేదు? మీరు దేన్ని పడితే దాన్ని నమ్ముతున్నారు, దేన్ని పడితే దాన్ని నమ్మకూడదు, సరైన దాని మీదే నమ్మాలి. అలా సరైన దాన్ని నమ్మకపోతే మీరు చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతారు. అలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఇంకో సహోదరుడు ఉన్నాడు, మా ఫ్రెండ్.
ఆ అబ్బాయి కూడా ఇంతే, వాళ్ళ ఫ్యామిలీలో సంథింగ్ ఏదో ప్రాబ్లం జరిగి వాళ్ళ అమ్మగారికి సంథింగ్ ఏదో చేశాడని చెప్పి తీసుకొచ్చాడు. వాళ్ళ భార్య భర్తలు ఇంట్లో వాళ్ళు వచ్చి చెప్పడం ఏం చెప్పాడంటే, అన్న గోపి అన్న రాత్రిపూట ఇంటికి వెళ్ళి 10ంటికి పొడవగానే మెల్లిగా మా ఇంట్లో గిన్నెలన్నీ కదులుతున్నాయి అన్నా అన్నాడు. ఏదో ఎలుక ఏదో తిరుగుతుందేమో అన్న. కాదన్నా అన్నాడు. మరేంటమ్మా అంటే ఫ్యాన్ స్పీడ్కి ఏమైనా కింద పడుతున్నాయేమో అన్న. అది కూడా కాదన్నా అన్నాడు. నా భార్యకి నాకు చేతబడి చేశాడన్నా అన్నాడు. ఏ బడి? ఉన్నబడి తెలియదు కానీ చేతబడి బాగా తెలుసు. ఇప్పుడు నేనేం చేయాలి? లోకంలో ఉన్నాను అనుకోండి, ప్రభువుని నమ్మకుండా ఉన్నాను అనుకోండి, నేనేం చెబుతాను? 2 నిమ్మకాయలదా అంట, అవునా కాదా? లేకపోతే నాకు తెలిసిన వాడి దగ్గరికి తీసుకెళ్తూ ఉంటా. పచ్చిమిరకాయల వాడి దగ్గరికో, నిమ్మకాయల దగ్గరికో, ముగ్గులేసేవాడి దగ్గరికో, అలా ఎక్కడికి పడితే అలా ఏం చేస్తాను? తీసుకువెళ్ళిపోతూ ఉంటా. నాకు కానీ సరైన విశ్వాసం ఉంటే నేను సరైన వాడి దగ్గరికి తీసుకెళ్తా. నాకు కానీ విశ్వాసం సరిగ్గా లేదనుకోండి, ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిపోతా. అక్కడ కానీ పొరపాటునే జరిగిందనుకో, ఆడు నమ్ముతాడా లేదా? ఒక్కసారి అది మనసులో పడిందనుకో, ఇక దాంట్లో నుంచి బయటికి రాడు. నువ్వు ఎన్నైనా చెప్పు, చేతబడి ఉందని నేను నమ్ముతా, అంతే, దయ్యాలు ఉన్నాయని నేను నమ్ముతా, చనిపోయిన వాళ్ళు తిరిగి లెగుస్తారని నమ్ముతా అంటాడు. ఇక వాడి ఆత్మ ఏమైపోయిద్ది? నరకానికి వెళ్ళిపోయిద్ది. అంటే చూసారా, అంటే విశ్వాసం అనేది ఒక ఆత్మని కాస్తుంది. అలాంటి విశ్వాసాన్ని సరిగ్గా చెప్పే దైవజనులు ఉండాలి. అప్పుడు పాస్టర్ గారిని ఒక రూమ్లో కూర్చోబెట్టి ఆ వ్యక్తిని తీసుకొచ్చి మొత్తం చెప్పించాం. ఒక 2 గంటల పాటు పాస్టర్ గారు మొత్తం చేతబడి అంటే ఇది అని చెప్పాడు. ఆ రోజు ఫస్ట్గా నేను చేతబడి అన్నా. ఇక నా దగ్గరికి వచ్చి ఎంతమంది వచ్చారో, మరి చేతబడి వాళ్ళు నా దగ్గరికే వస్తుంటారు. ఆ స్కూల్లో కానీ, ఇన్స్టిట్యూట్లో కానీ, పిల్లలు కానీ, ఆడపిల్లలు కానీ నాకు ఆ మందు పెట్టారు, ఈ మందు పెట్టారు, ఏ మందు ఉండదు, ఏది ఉండదు. అలా ఎంతమందికి వాక్యం చెప్పానో తెలుసా? వాళ్ళందరూ బయటికి రాగలిగారు. ఇది తప్పు, మా సార్ చెప్పింది రైటు అని చెప్పగలిగారు. అలా చెప్పడం గల కారణం ఏముంది? నా గొప్పతనమా? నేను కాళ్ళ దగ్గర వేసుకోకూడదు. నేను ఒక ఆయన దగ్గర ఉన్నా. నాకు చెప్పినోడు ఏం చెప్పాడు? నువ్వు 7 వారాలు రా, నువ్వు అజ్జయ్, 40 రోజులు ఉపవాసాలు ఉండు, అది చెప్పలా. నేను ఏ దైవజనుడి చేతిలో పడ్డాను, ఆ దైవజనుడు ఏం చెప్పాడంటే, నీ బతుకు మార్చుకో అన్నాడు. ఒక్కటే అన్నాడు. ఏం మార్చుకోమన్నాడు? నీ బతుకు మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, సరిగ్గా యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్మాలో అందుకు నమ్ము, ఇష్టానుసారంగా ఎలా పడితే అలా నమ్మమాక. ఏదో దేవుడు ఉన్నాడు, ప్రభువుని నమ్ముకున్నాం, మేము దాంట్లోనే పుట్టాము అని గొప్పలు చెప్పుకునే రోజులు పోయినాయి. అట్లా చెప్పుకునే రోజులు కుదరదు. నిన్న చూసి దేవుడు రక్షిస్తాడనుకుంటే నీ భ్రమ. ఏమీ నమ్మమాక, అవి నమ్మితే నీ ఆత్మ నువ్వే పాడు చేసుకుంటావు అన్నాడు. అవునా? మన ఆత్మ నేను పాడు చేసుకుంటానా? మరి ఏమని నమ్మాలి అంటే, అప్పుడు ఫస్ట్ నేను ప్రభువుని నమ్ముకున్న రోజుల్లో నాకు చూపించిన వాక్యం ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తా. ఈ వాక్యం చాలామందికి అర్థం కాదు. ఈ వాక్యం అర్థమైతే ఇక దేని మీద మీ విశ్వాసం పెట్టుకోరు, ఒకదాని మీదే మీ విశ్వాసం పెట్టుకుంటారు. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చదవండి. అదేమనగా యేసు ప్రభు అని ఏమని ఒప్పుకోవాలంట? యేసు ప్రభు అని. ఇక్కడ చాలామంది బాప్తీసం తీసుకున్నారు. తెల్లదొరలు వచ్చినప్పుడు బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 1000 రూపాయలకి బాప్తీసం తీసుకున్నారు ఉన్నారు, మందు సీసా అయితే బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈ ఊర్లో నేను చాలామందిని కలిచ్చా. నువ్వు బాప్తీసం ఎలా తీసుకున్నావంటే, మందు సీసా ఇస్తా అంటే బాప్తీసం తీసుకున్నా అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైందా? కాబట్టి ఎలా పడితే అలా నమ్మిన వాళ్ళు ఉన్నారు. మీరు కూడా అదే నమ్ముంటారు. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని, నోటితో చేసే పని ఏదైనా ఈజీయేగా. ఏమని చెప్పాలి అనగానే తెల్లదొరలు వస్తున్నారు, నువ్వు ఒకటే మాట చెప్పు. ఏమని చెప్పాలి? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోమన్నాడు. ఇది అందరూ ఒప్పుకుంటారు. కానీ 2వ మాట చెప్పాడు చూసారా, ఆ మాటే చాలా ఇంపార్టెంట్. ఆ మాట కానీ మనం కానీ బాప్తీసం టైంలో ఒప్పుకోలేదనుకోండి, అసలు మనకు రక్షణే రాదు. ఈరోజు చాలామంది ఇక్కడ బాప్తీసం తీసుకున్నారు. ఈ మాట మీకు తెలియకుండా బాప్తీసం తీసుకున్నారు అనుకోండి, మీ విశ్వాసం సరైనది కాదు. ఈ మాట మీ ఆత్మల్ని కాయదు. మీరు బాప్తీసంలోనే ఉన్నారనుకుంటారు, కళ్ళు మూయంగానే మీరు నరకానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే అది బాప్తీసమే కాదుగా, అంత ప్రమాదంలో ఉన్నారనమాట. ఏంటో వచనం కింద, దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు, అదనమాట. నువ్వు నోటితో ఒప్పుకునే దానికి హృదయంలో ఏం నమ్మాలంట? దేవుడు యేసుక్రీస్తు వారిని మృతుల్లో నుంచి లేపాడు అని నమ్మాలి. ఈయనేమో యేసుక్రీస్తు వారు, ఆయనేమో తండ్రి. ఆయన లేపినోడు, ఈయన లెగిసినోడు. ఆ తండ్రి ఈ క్రీస్తుని లేపాడు అని హృదయంలో నమ్మాలి. ఇక హృదయంలో ఆ మాట తప్ప మళ్ళీ 3వసారి చెబుతున్నా, ఆ మాట తప్ప నువ్వు ఏ నమ్మి బాప్తీసం తీసుకున్నా నువ్వు రక్షింపబడినట్టే కాదు. ఈరోజు చాలామంది, ఇంకా మాట చెప్పాలంటే
మీ మీ మైండ్ డిస్టర్బ్ అయ్యే మాట చెప్పాలంటే భూమి మీద 80-70% క్రైస్తవులు ఇలా నమ్మట్లా. ఏదో నమ్ముతున్నారు, దేని మీదో విశ్వాసం ఉంచుతున్నారు. అసలు ఆ విశ్వాసమే తప్పు, ఇదే విశ్వాసం, దీని మీద నమ్మాలి అని చెప్పే దైవజనులే లేరు. చాలా అరుదుగా కొరుదుగా ఉన్నారు. అలాంటి దైవజనులు వచ్చి నీకు ఆ మాట చెప్పినప్పుడు నువ్వు దీనికోసం నమ్మాలా లేదా? అవునా కాదా? ఆ మాటగా నువ్వు నమ్మలేదనుకో చాలా ప్రమాదంలోనికి వెళ్ళిపోతావు, చాలా ఇబ్బందుల్లోనికి వెళ్ళిపోతావు. ఇక నీకు రక్షణ అనేది ఉండదు. రక్షణలో ఉన్నావు అనుకుంటూ ఉంటావు, రక్షణ లేకుండా చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి భూమి మీద మన ఆత్మల్ని కాసే దైవజనులు చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అరుదుగా ఉంటారు. అసలు ఒక మాట చెప్పాలంటే సత్యం చెప్పే దైవజనులు ఇంకా చాలా అరుదైపోయారు తెలుసా. ఒక దైవజన్ని సన్మానించలేదనుకోండి మీ దగ్గర ఉండడో తెలుసా. చాలామంది వచనాలు చూపించుకొని నాకు ఇవేంటి అని అడుగుతూ ఉంటారు. రీసెంట్గా తెనాల్లో ఒక వచనం చూపిస్తా చూడండి. గళతీయులకు రాసిన పత్రిక, ఒక చర్చిలో పాస్టర్ గారు విశ్వాసులు కొట్టుకుంటూ స్టేజ్ మీద బయటకు వచ్చాడు. ఎందుకు కొట్టాడు తెలుసా? ఒక పని చేయలేదంట. ఏంటో ఆ పని చూపిస్తా. గళతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. వాక్యోపదేశము పొందువాడంటే ఎవరు? మనమే. వాక్యం వినేవాళ్ళం. ఆ వాక్యోపదేశం పొందువాడు, ఉపదేశించేవాడు అంటే చెప్పేవాడు, వినేవాడు చెప్పేవాడికి మంచి పదార్థాలన్నింటిలో ఇక్కడ ఆగండి. ఒక 7 సంవత్సరాల నుంచి చర్చిని నడుపుతున్నాడంట. ఒక 300 మంది క్రైస్తవులు ఉన్నారంట లోపల చర్చిలో. ఏనాడు కూడా అంట పాస్టర్ గారు ఎంత బాగా వాక్యం చెప్పినా ఏనాడు ఏమి తీసుకురావట్లేదంట. డబ్బులు ఇవ్వట్లేదంట. ప్రథమ ఫలాలు అంటారు చూసారా, ఇంట్లో పొలంలో పంట పండించామనుకోండి, పంట తీసుకురావట్లా, గుడ్లు తీసుకురావట్లా, కూరగాయలు తీసుకురావట్లా. అసలు మంచి పదార్థాలు తేమని ఉందా లేదా? దాంట్లో ఉందా లేదా? మీరేమి తేవట్లేదు కాబట్టి మిమ్మల్ని శపిస్తున్నానని చెప్పి 24 గంటల శాప ప్రార్థన మొదలుపెట్టాడు. చర్చిలో వాళ్ళందరూ గురించి శాప ప్రార్థన చేశాడంట. వాళ్ళందరూ భయపడి అమ్మో మేము మా కుటుంబం నష్టపోతామేమో, చచ్చిపోతామని చెప్పి ఇంట్లో ఈ పెళ్ళంబెట్టలో ఉన్న చెవులు అన్నీ అమ్మి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి పాస్టర్ గారికి ఇస్తే నెక్స్ట్ రోజు పాస్టర్ గారు వెళ్ళిపోయారంట. తెనాలి దగ్గరలోనే జరిగింది. అర్థమైందా? చూసారా ఆ వాక్యం అలా అర్థమైంది? ఏమర్థమైంది అక్కడ? ఉపదేశించేవాడికి మీరు వినేవాళ్ళందరూ ఏం చేయాలి? మంచి పదార్థాల్లో మీరు ఎప్పుడైనా ఇచ్చారా? పాస్టర్ గారికి ఏమైనా ఇచ్చారా? అసలు మీరు ఏమైనా బాప్తీసం తీసుకున్న కాడి నుంచి పాస్టర్ గారి దగ్గరికి రావటమే ఎక్కువ, ఇక ఇవ్వటం కూడానా అని సాగదీస్తూ నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటారు. ఏంది ఇవ్వాలా? నిజంగానే ఇవ్వాలా లేదా? చెప్పండి. ఇవ్వాలంటే ఇవ్వమంటారేమోనని, ఇప్పుడు ఎంతకలా చేస్తామా అని తెలుసా. ఇలా నేను వెళ్ళిన చాలామంది పాస్టర్ల దగ్గర అందరూ కూడా డబ్బులు తీసుకున్నాళ్ళే. అర్థమైందా? ఎంత ఇస్తావు, ఎంత చేస్తావు ఏంటి అని చెప్పి తీసుకునే వాళ్ళు తప్ప ఎదురిచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా? ఎవరూ లేరు. మంచి పదార్థాల్లో భాగం ఇవ్వటం అంటే మనకున్న దాంట్లోనే దైవజనుడికి ఇవ్వాలి. దానికన్నా మించి పక్కన ఒక వచనం చదవండి. భాగం ఇవ్వాలని ఉంది కదా, అందరూ ఈ మాటే చదువుతారు. మంచి పదార్థాలదా పాస్టర్ గారులం, మేము దైవజనులం, మేము రెవరెంట్లం, మా చర్చికి అయిదా ఇదే అంటారు. భాగం ఇవ్వాలని అనే దగ్గర ఒకటి ఉందా? ఒకటేసుందా? ఆ ఒకటి కింద ఏముందో చదువు. ఆ వాక్యోపదేశము పొందువాడు సమస్త సద్విషయముల్లో బోధించువానితో ఏం చేయాలంట? మీ అందరికీ విషయం చెప్పనా, మీరు కానీ మీకు వాక్యం చెబుతున్న దైవజనుడి మేలు కోరుకుంటే, దైవజనుడి గారికి మంచి చేద్దాం అనుకుంటే ఆదివారం పూట పిలిచి ఒక కూర పెడితే ఆయన ఎక్కువ సంతోషపడ్డు. పెట్టొద్దని కాదు, పెట్టండి. అర్థమైందా? దానికి సంతోషపడ్డు. నువ్వు వచ్చి 4 మాటలు అంకులను గొప్పగా పొగిడితే ఆయనకి సంతోషం ఉండదు. ఈరోజు చాలా ఏమైందో చెప్పనా, పాస్టర్ గారికి మామూలుగా బాగోలేదు అనుకుందాం. ఎలా ఉందో చూడండి. మనిషి మైండ్ ఎలా ఉండిద్ది అంటే బాగా గమనించండి. నేను చెప్పే ఎగ్జాంపుల్, పాస్టర్ గారికి బాగోలా, నువ్వేమో ఇంట్లో బాగా వండుకున్నావు. అర్థమైందా? వండుకున్నవన్నీ పాస్టర్ గారికి పెడితే నీకేమొచ్చిద్ది? ఆశీర్వాదం వచ్చింది. ఏమొచ్చిద్ది? నీకు ఆశీర్వాదం రావటానికి ఆయన కొద్దంటనే పెడతావు. అంటే నీ కుళ్ళేంది, నీ బుద్ధి ఏంది? ఆయన బాగుండాలని పెట్టట్లా. ఆయన మంచి, ఆయన 4 మాటలు చదువుతున్నాడు, మంచిగా నోరు తీపిగా పెడితేనో, నోరు మంచిగా పెడితే బాగుండిద్దని కాదు. దీంట్లో కూడా స్వార్థం ఉంది. ఏంటది? నేను వండుకున్నంత ఆయన పెడితే నాకు ఆశీర్వాదం వచ్చిద్ది. చూసారా? ఇలా ప్రతి వ్యక్తి కూడా ఎంత స్వార్థంగా తయారైపోయాడంటే అంత స్వార్థంగా తయారైపోయాడు. ఏదో ఒకటి పేరు సంపాదించుకోవాలి, ఏదో ఒకటి మంచి సంపాదించుకోవాలి. అది కాదు, ఒక దైవజనుడికి నువ్వేనా మేలు చేయాలనుకుంటే ఆయన ఎలా బతుకుతున్నాడో నువ్వు అలా బతకడానికి ట్రై చేయాలంట. ఆయన ఏ సద్విషయాల్లో కష్టపడుతున్నాడో అలా సద్విషయాల్లో కష్టపడటానికి నువ్వు కూడా పాలివ్వాలి.
ఇప్పుడు ఉదాహరణకు మనకి ఎగ్జాంపుల్ పాస్టర్ గారిని తీసుకోండి. పాస్టర్ గారికి ఉప్పలపాడు ప్రాంతం నుంచి తెనాలి అనమర్లపూడి ప్రాంతానికి వస్తున్నాడు. ప్రతి వారం రండి అని మనం ఎవరైనా డబ్బులు ఇస్తున్నామా? మనం ఇస్తున్నామా? ఆయన వస్తున్నాడా? ఆయనే వస్తున్నాడు. ఎవరు డబ్బులు? ఆయన డబ్బులే. ఇప్పుడు ఆయన డబ్బుల్లో వాక్యం పెట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి ఏ వారాలు? బుధవారాలు, గురువారాలు, ఆదివారాలు మీటింగులు. ఎక్కడుంది ఉప్పలపాడు? 2 అడుగులు ఎత్తే పక్కనే ఉందా? చాలా 20 కిలోమీటర్ల దూరంలో ఉందా? 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రభుత్వం బాగా మారింది కాబట్టి రేపు పెట్రోల్ రేట్లు పెరిగినాయా లేదా? తక్కువ ఖర్చు అయితే ఎక్కువ ఖర్చు అయిద్దా? ఎక్కువ ఖర్చు అయిద్దిగా. అంటే మన డబ్బులు కష్టపెట్టుకొని, ఏది మన డబ్బులు కష్టపెట్టుకొని వేరే వాళ్ళకి వాక్యం చెప్పడానికి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా? ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా? అంకుల్ తోపు అంటే సరిపోదు. అంకుల్లాగా నీ డబ్బుల్ని కష్టపెట్టుకుని నువ్వు వేరే చోటుకి వెళ్ళాలి. అర్థమైందా? సంఘంలో ఎవరో ఇబ్బందుల్లో ఉంటారు. ఇబ్బందులు ఉండగానే ఏం చేస్తారు అనుకున్నావు? నేను ఇబ్బంది పడినా పల్లా, సంఘంలో వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని డబ్బులు ఇవ్వాలి. సంఘంలో వాళ్ళేగా, నీ తోటి సహోదరులేగా. ఎప్పుడైనా ఏనాడని ఇచ్చావా? పక్కన ఇబ్బందుల్లో పడుతున్నా, వాళ్ళ కుటుంబాలు ఎంత కష్టంలో ఉన్నా నువ్వు వండుకు తింటావే తప్ప నా సహోదరుడు, నా తోటి యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాడు అని నీ జేబులో నుంచి తీసి ఏనాడని ఇచ్చారా? ఎందుకు నేను డబ్బు గురించే మాట్లాడుతున్నాను తెలుసా? ఈరోజు ఒక పక్కన వ్యక్తిని మీరు ప్రేమించాలంటే మీ డబ్బు ఖర్చు పెట్టకుండా మీరు ప్రేమను చూపించలేరు. నువ్వేం రక్తం పెడతావా? ఆల్రెడీ ప్రభు ఎప్పుడో రక్తం పెట్టేళ్ళాడు. నువ్వు రక్తం పెట్ట, మాకు డబ్బులు పెట్టి చాలు. వాడు ఇబ్బందుల్లో ఉంటే సాయం చేయాలి, వాడు కష్టాల్లో ఉంటే సాయం చేయాలి, వాడు హాస్పిటల్ కంటే ఎన్నో విషయాలు చేయాలి. ప్రేమను కనపరచకుండా నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ప్రయోజనం లేరు. ఈరోజు పోస్కోప్ మాటలు 100 చెబుతూ ఉంటారు. ఆయన ఎట్టా గొప్పోడు, ఈయన ఎట్టా గొప్పోడు. ఆ పాస్టర్ గారు ఉన్నాడే అసలు ఎంత గొప్పోడు అనుకున్నావు. మనం ఆయనలా బతుకు, ఆయనలాగా చెయ్యి, ఆయనలాగా రోల్ మోడల్ తీసుకో. అదనమాట ఆయన చెబుతుంది. మంచి పదార్థాల్లో భాగమి. అయ్యో నా దగ్గర మంచి పదార్థాలు లేవయ్యా, నేను పొద్దున్న వెళ్తే సాయంత్రం వస్తాను, కష్టపడితే కానీ నాకు కుదరదు. ఓకే, ఇవ్వలేవు. ఆయనలా బతుకు, ఆయనలా కష్టపడు. ఎవరైనా ఉన్నారా? దైవజనుడి విశ్వాసాన్ని తీసుకుని వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయనలాగే ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అట్ట వెళ్తూ ఉండాలి. అది నిజంగా దైవజనుడిని ప్రేమించడం అంటే. అర్థమైందా? దైవజనుడు పుట్టినరోజు వచ్చింది, మనం సెలబ్రేట్ చేసుకోవాలి, మంచిదే, కరెక్టే. ఆయనలా బతకడానికి నేను ఎంత కష్టపడుతున్నాను, రోజు రోజుకి ఆయన విశ్వాసంలో నేను వస్తున్నానా లేదా? ఒక మాట చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, ముగించబోతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం చూడండి. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు. ఎవరి విశ్వాసాన్ని? వారి విశ్వాసం. అంటే వారంటే ఎవరు? నీకు వాక్యం బోధించిన దైవజనుడు యొక్క విశ్వాసం. చూసారా? అంటే నీ దగ్గర మాత్రం ఒక మంచి దైవజనుడు ఉండి ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తూ నిస్వార్థంగా బ్రతుకుతూ తనకొచ్చిన కష్టంలో నీకు కొంత ఇస్తూ ఇలా బతుకయ్యా, ఇలా బతుకు అని చెప్పి ప్రేమ గురించి నీకు తెలియజేసి, కష్టం గురించి నీకు తెలియజేసి నీ ముందు చాలా నమ్మకంగా ఫలాన్ని కాపాడుకుంటూ బతుకుతున్నాడు అనుకో, నువ్వు నెక్స్ట్ నిమిషం నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటా? నేను కూడా ఆయనలాగా బతకాలి, ఆయనలాగా ఉండాలి అని అనుకోవాలి. ఈరోజు ఏముంది? పాస్టర్ గారు మీరు బాగా బతుకుతున్నారని చెప్పి పాస్టర్ గారు లాగా బతికే వాళ్ళు ఎవరూ లేరు. కానీ బైబిల్లో వాళ్ళు అలా లేరు. బైబిల్లో మంచి గురువు దొరికాడనుకో ఏం చేశారో తెలుసా? గురువుని పైకెట్టి కూర్చోబెట్టలా, గురువుగారు గొప్ప అని చెప్పి మాటలతో పొగల్లా, ఆ గురువుగారు లాగా మారారు. అలా మారితేనే ఇష్టం. అర్థమైందా? మీకు బాగా మోషే గారు తెలుసు కదా. మోషే గారు పోగానే ఎవరు వచ్చారు? యోషువ గారు ఎలా ఉంటారు? మోషే గారు లాగా ఉంటాడు. చూసారు ఎలా వచ్చాడో? మీకు ఏలియా గారు బాగా తెలుసు కదా. ఏలియా గారు వెళ్ళిపోగానే ఎవరు వచ్చారు? ఎలీషా గారు ఎలా ఉంటారు? ఏలియా గారు లాగా ఉంటాడు. తెలుసా మీకు? పౌలు గారు ఉన్నారుగా, పౌలు గారు వెళ్ళిపోయారు. పౌలు గారి తర్వాత ఒక ఆయన వచ్చాడు. ఎవరు? ఎంతోమంది ఉన్నారు, ఒక ఆయన వచ్చాడు, తిమోతి గారు. తిమోతి గారు ఎలా ఉంటారు? పౌలు గారు లాగా ఉంటాడు. అర్థమైందా? ఈ ప్రాంతాల్లో, ఇన్ని చుట్టుపక్కల ప్రాంతాల్లో మనందరం వేరు వేరు సంఘస్థులం. మీదేమో అనమర్లపూడి, మాదే అసలు అనమర్లపూడి అనే ప్రాంతమే నాకు తెలియదు 3-4 ఏళ్ళ క్రితం దాకా. అర్థమైందా? నా తెనాలి, మీది అనమర్లపూడి, ఇంకోటి ఉప్పలపాడు, ఇంకెక్కడెక్కడో. మనందరం ఎక్కడోళ్ళం? మనందరిని ఏం ఎక్కిపరిచింది? వాక్యం ఎక్కిపరిచింది. దేవుడు ముందు, దైవజనుడు కాదు, దేవుడు ముందు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? వాక్యం ఐక్యపరిచింది. మీరందరూ ఎవరు? మీరందరూ నన్ను ప్రేమిస్తున్నారా లేదా? నేను ప్రేమిస్తున్నాను లేదా? ఒకరినొకరు ప్రేమించుకుంటూ, దేవుడి మాటలు చెప్పుకుంటూ, గద్దించుకుంటూ, పురికొల్పుకుంటూ ఒక తల్లిబిడ్డలం కాదే మనందరం. అందరం తల్లిబిడ్డల కన్నా ఎక్కువగా ఉన్నావా లేదా? మనందరిని ఐక్యపరిచింది ఎవరు? వాక్యం. ఆ వాక్యాన్ని మన దాకా తీసుకొచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన చెప్పి మాటలు తీసుకొచ్చింది ఎవరు? దైవజనుడు.
ఎక్కడోళ్ళం 300 మందిని ఒక లైన్ మీద కూర్చోబెట్టి, నీకు తెలుసుగా 300 మల్లెపూలు కడతాం, అన్ని పూలు లైన్కి కడితే ఎంత చక్కగా ఉండిద్ది. అటు ఇటుగా 300 మంది ఉంటాం 3 సంఘాల మీద. 300 మందిని ఒక లైన్ మీదకి తీసుకొచ్చి ఇట్టా బతకండ్రా అని చెప్పి, ఒకసారి కాబట్టి ఇంకోసారి అయినా ఒకరు ఇబ్బందుల్లో పడుతున్నా, ఇంకోరు ఇబ్బందుల్లో పడుతున్నా, అందరం కూడా ప్రేమించడానికి, సహాయం చేసుకోవడానికి ఇంత బాగా వచ్చామంటే దైవజనుడి కృషి ఎంత ఉంది. ఈ కృషి తెలిసిన తర్వాత మీరందరూ ఏం చేయాలి? అంకుల్ ఎంత గొప్ప అనమాక, అంకుల్లాగా బతకడానికి ట్రై చేయాలి, దైవజనులాగా బతకడానికి ట్రై చేయాలి. రేపు అంకులు ఉన్నా లేకపోయినా ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాలి, వాక్యాన్ని చెప్పాలి. డబ్బులు ఇస్తారు, ఏమనాలి? మా దగ్గర వద్దు, నిస్వార్థంగా చేయమని చెప్పాడు. నేను చాలా ప్రాంతానికి వెళ్ళా, అర్థమైంది. చాలామంది డబ్బులు ఇచ్చారు, డబ్బులు తీసుకోపోయా. డబ్బులు తీసుకోపోగా నాకు ఒక ఆయన గుర్తుకొచ్చాడు. నేను ఎవరో డబ్బులు ఇస్తే వద్దన్నాడు ఆయన, నాకు వచ్చి ఫ్రీగా వాక్యం చెప్పాడు. అప్పుడే అనుకున్నా, ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, ఎవరైనా వాక్యం చేస్తే డబ్బులు వాళ్ళు బలవంతంగా ఇస్తే తప్ప తీసుకుంటా తప్ప అసలు మ్యాక్సిమం తీసుకోను. ఎందుకు తీసుకోకూడదు? నాకు ఎవరైతే నేర్పించారో ఆయన నా దగ్గర రూపాయి తీసుకోలేదు, ఇంత గొప్ప వాక్యం నాకు నేర్పించాడు. నేను బతుకున్నంతకాలం నేను కూడా వేరే ప్రాంతాలకి వెళ్తా, ఒక్క రూపాయి తీసుకోకుండా మనం ఏం చేయాలి? అది కమిట్మెంట్గా తీసుకుని వెళ్ళాలి. అలా ప్రతి లక్షణం మీకు ఏదో నచ్చిద్ది, మీకు వాక్యం బోధిస్తున్న దైవజనంలో మీకు ఏదో లక్షణం నచ్చిద్ది, దాన్ని పట్టుకోవాలా, దాన్ని డెవలప్ చేసుకోవాలా. మెల్లిమెల్లిగా నువ్వు కూడా ఆయన విశ్వాసంలోనికి రావాలి. చెట్టు పేరు చెప్పుకుంటూ కాయలు నమ్ముకోవడం కాదు. రత్నపాల గారు శిష్యుని నేను, ఆయన దగ్గర వాక్యం వింటా, చెప్పుకున్న రోజులు అయిపోయినాయి. అట్లా ఎవడు చెప్తే వినట్లా, ఈరోజు మాటలు చెప్తే ఎవడు వినట్లా. నా మాటలు కూడా మీరు వినక్కపర్లా, నా ప్రవర్తన చూస్తున్నారు. ప్రవర్తనే మెయిను, మాటలు కానే కాదు. నోరు వచ్చినాడు ఎవరైనా 4 మాటలు చెప్పచ్చు, అర్థమైందా? కానీ ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. మనిషి ఉన్నా లేకపోయినా ఆయన చెప్పిన సిద్ధాంతాలు, ఆయన చెప్పిన ఆలోచనలు అవి మనసులో పెట్టుకోవాలి. మనిషి ఉన్నా లేకపోయినా పరిచర్య అలాగే కొనసాగాలి, ప్రేమించడం అలాగే కొనసాగాలి. అన్ని విషయాల్లో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. మోషే గారు వెళ్ళిపోయారు తెలుసా? మోషే గారు వెళ్ళిపోతే యెహోషువ వారికి కాళ్ళు చేతులు ఆడట్లా. ప్రతిరోజు యెహోషువతో మాట్లాడేటప్పుడు దేవుడు ఎవరి పేరు ఎత్తుతాడు తెలుసా? మోషే మోషే అంటూ ఉంటాడు, అర్థమైందా? ఎలీషా గారి దగ్గర కూడా అంతే, ఏలియా ఏలియా అంటూ ఉంటారు. వాళ్ళందరూ దైవజనులు కాదు, వాళ్ళందరూ తండ్రులు. మీరు కాపరి అని తీసుకుంటే కాపరి ఫలం వచ్చింది, ప్రవక్త అని తీసుకుంటే ప్రవక్త ఫలం వచ్చింది. ఎవడో టీవీ మెకానిక్ ఇక్కడికి వస్తాడు, 4 గంటలు వాక్యం చెప్పి వెళ్తాడు అని టీవీ మెకానిక్గా తీసుకుంటే నీకు ఆ ఫలం వచ్చింది. ఆయన మా తండ్రి అని తీసుకున్నావు అనుకో, అప్పుడు నీకు వచ్చే ఫలం వేరు, తెలుసా మీకు? అందుకే మీకు కాపర్లు 10,000 మంది ఉన్నను, మీకు తండ్రి ఒక్కడే. ఒక సంఘానికి కాపరిగా ఉండకూడదు, ఒక సంఘానికి తండ్రిగా ఉండాలి. అసలు మీకు వచ్చింది తెలుసా? ఈ లోకంలో మరణించే లోపు ఇలా బతకరా, అలా బతకరా, ఇలా బతకరా అని మీ నాన్న చెబుతూ ఉంటాడు. ఇక ఈ నాన్న గురించి, నాన్నకు ప్రేమతో సినిమా పాటలు, ఆ పాటలు, ఈ పాటలు ఎన్ని పెట్టుకుంటూ ఉంటారు. నేను వింటూ ఉంటా, నాకు అనిపిస్తూ ఉండిద్ది, ఆహా ఎంత గొప్పగా నాన్న ప్రేమిస్తున్నారు, మంచిదే. మరణించే లోపు ఈ లోకంలో అలా బతుకు, ఇలా బతుకు, ఇలా బతుకు అని చెప్పిన మీ నాన్నలే గొప్పోళ్ళు అయితే, మరణించిన తర్వాత ఎలా బతకాలో చెప్పిన నాన్న ఇంకా గొప్పేగా. అలా ఎవరు చెబుతారు? పాస్టర్ గారు చెప్పేది. మరణించిన తర్వాత నీ బతుకు ఇది, అందుకే ఇలా బతుకు అని చెప్పే తండ్రి ఎంత గొప్పోడు. మీ శరీరాన్ని కన్నా మీ తండ్రులు చాలా గొప్పవాళ్ళు అయితే, మరి మన ఆత్మల్ని దేవుని దగ్గరికి నడిపించి మరణించిన తర్వాత బతుకుని సరిచేస్తున్న ఆత్మీయ తండ్రి గొప్ప స్థానం ఎంత ఉండిద్ది? చాలా గొప్పదా కాదా? అది మీ మనసులో ఉందా? ఉంటే దాన్ని అలాగే పెట్టుకొని ముందు రోజుల్లో ఉన్నతమైన పరిచర్య చేయాలి. శక్తికి మించిన ప్రయాణాలు మన ముందు ఉన్నాయి. ఈరోజు గడ్డు పరిస్థితులుగా మారిపోతూ ఉన్నాయి. కాబట్టి కష్టమైన, ఇబ్బంది అయిన, ఇరుకైన ఏదైనా మన అందరం కూడా దైవజనుడు కట్టిన ప్రేమ అనే వాహనం మీద వెళ్తూ ఉండాలి. ఒక దాటి మీదకి వచ్చిన మనం ఎక్కడా పోకూడదు, చిన్న చిన్న వాటికి తప్పిపోకూడదు. ఎందుకంటే కష్టపడితే కట్టాం తెలుసా? ఎన్నో సంవత్సరాలు, ఎన్నో ఏళ్ళు, 7 ఏళ్ళు 8 ఏళ్ళు మా దగ్గరకు వచ్చి రాత్రైనా అసలు ఎంత వాక్యం అనుకున్నారు తెలుసా? నేను ఒక ప్రాంతానికి వెళ్ళి వాక్యం చదువుతుంటే ఇంత జ్ఞానం ఎక్కడిది అనుకున్నప్పుడు నాకు 2 వ్యక్తులు గుర్తుకొస్తారు. ముందు దేవుడు గుర్తుకొస్తాడు, తర్వాత నాకు వాక్యం నేర్పించిన దైవజనుడు గుర్తుకొస్తాడు. నాకే కాదు, ఇక్కడ చాలా వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఏదో గుర్తుకొస్తాడు. ఎంత మేలు చేసాం, అసలు ఈ జీవితంలో బతికేలా బతకాలో దైవజనుడు చెప్పేదాకా మనకు తెలియదు, అర్థమైందా? కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ మాటలు నిర్లక్ష్యం చేయొద్దు. ఏముందిలే, ఎప్పుడు చెప్పేయేగా, ఆదివారం చెప్పేదే గురువారం చెబుతాడు, గురువారం చెప్పేదే బుధవారం చెబుతాడు. కాదు, ఆ మాటలు చాలా విలువైనవి. మనిషి లేనప్పుడు ఆ మాటల విలువ మనకు బాగా అర్థమైంది. అక్కడదా తెచ్చుకోకూడదు, ఉన్నప్పుడే ఎంత సమకూర్చుకోవాలి, నీ హృదయంలో ఎంత వాక్యం నింపుకోవాలో అంత నింపుకోవాలి. బయటికి వెళ్ళినప్పుడు తిరిగి వస్తాడో తెలీదో అర్థం కావట్లేదు. కాబట్టి దేవుని వాక్యం చాలా ఇంపార్టెంట్. మన పైన నాయకులుగా ఉన్నవారు ఏం కాయాలి? మన ఆత్మల్ని కాయాలి. ఇల్లు కాసేవాడు, కాసేవాడు, వీళ్ళందరికీ చాలా గొప్ప స్థానం ఇస్తున్నారు. ఆత్మలు కాసే వాళ్ళకి ఇస్తున్నామా? ఒకవేళ ఇవ్వకపోతే ఆ గొప్ప స్థానాన్ని ఇచ్చి రెట్టింపు సన్మానానికి మనం అర్హులుగా ఎంచాలి.
అలా ఎంచుతూ మన బ్రతుకుతూ వాళ్ళకి మాదిరిగా చూపిస్తూ ఉండాలి. ఏదో రోజు మనం బ్రతుకుతున్నప్పుడు పాస్టర్ గారు చూడంగానే ఆహా మంచిగా బతుకుతున్నాడు అన్న మాట ఆయన హృదయంలో కలగాలి. అర్థమైందా? యోహాను గారు కూడా ప్రాంతానికి వెళ్ళాడంట, చాలామంది శిష్యులను చూశాడంట, చూడంగానే అసలు తట్టుకోలేపాడంట. ఆయన పత్రికలో ఉండిద్ది, ఆయన ఆనందాన్ని తట్టుకోలేపాడంట. ఎందుకు ఆనందం? భోజనాలు బాగా ఉండారని కాదు, అర్థమైందా? బాగా మెడలు కట్టారని కాదు, ఎవరెవరికో పిలుచుకొచ్చి వాక్యం చెప్పాను, వీళ్ళందరూ ఇంత బాగా బతుకుతున్నారు, అంత బాగా బతికే వాళ్ళని చూడంగానే అసలు కడుపు నిండా గుండె నిండా ఆనందంతో పండుకున్నాడు. ఒక దైవజనుడికి మన సంఘం అందరం కలిసి చక్కగా బ్రతికితేనే ఆనందం. ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఎవరు చెప్పిన మాట లేదనుకోండి, ఆ హృదయం బరువు వ్యక్తి ఎంతో చింతకు గురైద్ది. అది అనుభవిస్తున్న వ్యక్తులు తప్ప ఎవరికి తెలియదు. మరి ఇంత వాక్యం చెప్పే వ్యక్తుల్ని దుఃఖంతో ముందుకు తీసుకెళ్దామా, సంతోషంతో ముందుకు తీసుకెళ్దామా? చెప్పడేంది? మొహాలన్నీ ఎలబడిపోయినాయింది? సంతోషంతో నవ్వుతూ చెప్పండి. సంతోషంతో ఎలాగా? ఏం పడితే అది ఇస్తే సరిపోతే సంతోషం? మనం బతకాలా? దైవజనుడు పోలిన విశ్వాసాన్ని మనం సంపాదించుకొని బతకాలి. ఈ చిన్న మాటలను దేవుడు దీవించును గాక. ఆలస్యమైందని క్షమించండి. చిన్న ప్రార్థన. కృపగలిగిన తండ్రి, జీవం కలిగిన ఆయన, మహాపరిశుద్ధుడు అయిన మా ఆత్మల కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ఈ సాయంకాలం సమయమున వందనాలు స్తోత్రాలు తెలియజేసుకున్నాం నాయన. తండ్రి, నిజముగా ఈ ప్రాంతంలో బ్రతుకుతూ మేము ఎన్నోటిని కాచుకుంటున్నాం, కానీ మా ఆత్మల్ని కాచుకోకపోతే నరకానికి వెళ్ళిపోతామని, మా ఆత్మల్ని కాయాలంటే విశ్వాసం కావాలని, ఆ విశ్వాసాన్ని నిజమైన నిస్వార్థమైన దైవజనుల ద్వారా మీరు మాకు అందించి మంచి విశ్వాసంలో మీరు మమ్మల్ని పెంచి పోషిస్తూ సత్తువ కలిగిన సంఘంలో నిలబెట్టి సంఘ సహవాసాన్ని వృద్ధిపరుస్తూ ముందుకు తీసుకువెళ్తూ తల్లి ప్రేమ కంటే ఒక కడుపున పుట్టిన సహోదరుల ప్రేమ కంటే మరీ ఎక్కువ ప్రేమను పొందుకోవడానికి ఆత్మ సంబంధమైన సంఘాన్ని, కుటుంబాన్ని మీరు మాకు ఏర్పాటు చేశారు. ఆ మొత్తానికి కారణం మీరైతే, మీరు మీ ఆయుధంగా పనిముట్టుగా వాడుకున్న దైవజనుల ద్వారా ఇంత గొప్ప కార్యాన్ని మీరు చేసి ముందుకు నడిపించిన రీతిని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ, నిస్వార్థంగా పనిచేస్తున్న వాళ్ళని రెట్టింపు సన్మానానికి అర్హులుగా ఎంచమని మీ వాక్యం సెలవిచ్చిందినైనా. మేమందరం బ్రతుకుతూ మా మంచి పదార్థాల్లో మా బ్రతుకు ద్వారా మేము కష్టపడిన వాటి ద్వారా అవన్నీ తీసుకెళ్ళి దైవజనుల వారికి ఇచ్చినప్పుడే ఆ హృదయం సంతోషంగా ఉండిద్దని, అలా చేయకపోతే అది దుఃఖంగా ఉండిద్దని, దానివల్ల మేము చేసిన ప్రతిఫలం వృధా అయిపోయిద్దని వాక్యం ద్వారా తెలియజేశారు. కాబట్టి నిజంగా చెప్పబడుతున్న ఈ మాటలు ఈ ప్రాంతంలో అందరూ విని నిజమైన విశ్వాసాన్ని సంపాదించుకొని దైవజనుడి పోలిన విశ్వాసంలోనికి మేము కలిసి మేమందరం కూడా ముందుకు కొనసాగే కృపని అనుగ్రహించమని కోరుకుంటూ, మా పైన నాయకులుగా ఉన్నవారిని ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ముందుకు తీసుకువెళ్తూ ఆయన హృదయంలో ఉన్న చింతన పక్క తీసివేసి ఆయన హృదయంలో ఎప్పుడు సంతోషాన్ని నింపే విధంగా మా బ్రతుకులు మార్చుకోవడానికి కృప చూపి నడిపించమని కోరుకుంటూ, మరి ఇప్పటి వరకు వాతావరణం అనుకూలపరిచి, మీ ఆధీనంలో ఉన్న వాతావరణాన్ని అనుకూలపరిచి ఇప్పటి వరకు మంచిగా వాక్యం వినే గొప్ప అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించారు నాయన. ప్రతి మాటని మా హృదయంలో పెట్టుకొని వాటి ప్రకారంగా బ్రతుకుటకు కృప చూపి నడిపించమని కోరుకుంటూ, మీ ప్రియ కుమారుడును మా అందరి ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిదండి. చక్కని అవకాశాన్ని కల్పించిన దైవజనుల గారికి, అదేవిధంగా అధ్యక్షుల వారికి నా హృదయపూర్వకమైన వందనాలు.